జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వైకుంఠ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన చెక్కులు తెలిపారు. జగిత్యాల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం వేళ నుంచి ఆలయంలో లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర ద్వారగుండం స్వామివారిని దర్శించుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రీనివాసి వంశీకృష్ణ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా వేద పండితులుగా ఏదైతే వారి ఆధ్వర్యంలో ఈరోజు వైకుంఠ ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆ నరసింహుడు, ఆ నరహరి, ఆ శ్రీ స్వామి ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అదేవిధంగా తెలంగాణ ప్రజానికి అంతా కూడా చక్కగా ఆ లక్ష్మీ స్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను.